ఏమా ఎందుకు చూస్తున్నావు? ఏం లేదురా, ఇట్లా ఇట్లా అనుకుంటున్నా అంతే. ఇట్లా కొట్టి ఎన్నో చూస్తుంటాడు, కానీ బాల్ పోయేమో వికెట్ కలుగుతుంది. వికెట్. అరే నేను రెడీ అయినరా పోయి. ఎందుకు వేసినావు అప్పుడే? ఎట్లా పడతారు? 2 చేతులతోటి. అరే స్టప్ వచ్చినప్పుడు ఎట్లా పట్టాలి? సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి. నువ్వేం చేసినావురా? ఆ గోడకు స్ట్రేట్ తగిలింది అనుకో, అవుట్ అవి. తప్పు పోయి తగిలింది అనుకో, 4. ఇక వెనకల బాల్ పోతే నువ్వే తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచి చూడడం లోతు రాగా అనుకో, మంచిగా ఉండే చెప్తున్నా. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే గల్లీ క్రికెట్. ఇక గల్లీ క్రికెట్ అనగానే మా చిన్ననాటి దోస్తులు ఇక 5 ఉంటాం బై. ఈ 5 గల్లీలా ఆడుతుంటే ఇల్లు లొల్లి ఉంటుంది. ఇక అసలు ఓడిసేదిగా చేసేది కాదు, మొత్తం లొల్లి ఉంటుంది. ఇక ఎట్లా అంటే మేము ఒక్కోలం అనుకుంటాం అన్నమాట. ఎట్లా అంటే నేనేమో సచిన్, ఇంకోడేమో ధోని, ఇంకోడేమో విరాట్ కోహ్లీ, ఇట్లా ఇంకో 2 అట్లా పేరు వేసుకొని పెట్టుకుంటాం. ఇక కథ మేము ఫస్ట్ ఏం చేసామనంటే నెంబర్లు వేస్తున్నప్పుడు చూడు ఎట్లుంటుందంటే, మేము భూమి పైన ఇట్లా నంబర్స్ వేసి చేస్తుంటాం అనమాట. ఎట్లా అంటే బ్యాట్గా పెట్టి నంబర్స్ 1 2 3 4 5 ఇది మెల్ల ఈడ నంబర్స్ వేస్తుంటాయి కదా. ఆడికి మా వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? మెల్ల ఒక్కోడు ఇట్లా చూస్తుంటాడు. ఏమా ఎందుకు చూస్తున్నావు? ఏం లేదురా, ఇట్లా ఇట్లా అనుకుంటున్నా అంతే. ఇట్లా అని అంటాడు. ఇంకోడేమో నంబర్స్ వేస్తుంటాయి, కింది పొంగుతాడు, పంగల కింద చూస్తుంటాడు. ఏమరా పంగల కింద చూస్తున్నావు ఏమరా అని అంటే, ఏం లేదు మా పొద్దున నేను ఎక్సర్సైజ్ చేయలేదు అని అంటాడు. అరే ఇవ్వను కాదురా భయ్, ఏమన్నా అవుదా? ఈరా తొందరగా వస్తున్నా. సరే ఈడు నంబర్లు వేస్తాడు. ఇక నంబర్లు వేసేసి ఇక ఆ నంబర్స్ 1 2 3 మీద బ్యాట్గా అప్పేస్తాడు. ఇలా గీతలకి ఇస్తాడు. గీతలు గీసిన పడతాడు. అరే వచ్చేరి అని అంటే ఒక్కోడు వస్తాడు. ఇక నంబర్స్ ఆడ ఈడ లైన్గా పట్టుకుంటాడు. లాస్ట్కు ఫిఫ్త్ నంబర్ ఎవరికి వస్తుంది అని అంటే, బ్యాట్ బాల్ ఉంటుంది చూసినావా? అంటే బ్యాట్ బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వానికి 5th నంబర్ వస్తుంది. వీడు 5th నంబర్ రాగానే లాస్ట్కి నేను ఆడాలా అని ఏం చేస్తాడు తెలుసా? అరే మా అమ్మ జల్దీ రమ్మన్నది, నేను పోతున్నా. సరే పోమమ్మా, మేము ఆడుకొని వచ్చేస్తామా అంటాం మేము. లేదురా బ్యాట్ బాల్ ఇట్లా తీసుకొని రమ్మని. అరే ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తావు ఎప్పుడు నంబర్లు వేసినప్పుడల్లా? అరే ఇప్పుడు ఏంద్రా బై నువ్వు వెళ్ళిపోతాన్నా? పోదామమ్మా, కాకపోతే బ్యాట్ బాల్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. అరే బ్యాట్ బాల్ ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఏమన్నా నీకు అర్థమవుతుందారా? సరేరా బై నువ్వు ఫస్ట్ ఎక్కుతావా అనగానే వీడికి అప్పుడు చెప్పలేదు సంతోషం. ఏదో చెప్పినట్టు మా అమ్మ రమ్మన్నది, కాకపోతే ఫస్ట్ అంటున్నారు కదా. సరేది నేనే ఎక్కుతా ఫస్ట్. కథం అయిపోయాడు. సరే ఇక ఫస్ట్ నేను ఎక్కుతాడు. ఇక ఎట్లుంటుంది అంటే మంచి ఒక స్టిల్లుగా పెడతాడు. ఇంకోడేమో బాల్ వేస్తాడు మావాడు. ఈడు బాల్ వేయనికి ఈడ రుద్దుతాడు. ఇక చార ఆ రుద్ది ఈ చెట్టు మొత్తం ఏమంటారు త్వరలు పడుతుంటుంది. ఆ బాల్ ఇట్లా మొత్తం పొట్టు ఉంటుంది కదా దానిపైన, దానికి ఇట్లా పోతుంటుంది అనమాట. ఇక వీడు మా బ్యాటింగ్ పడుతుంది. మామా జర చూసి అంటాడు. చూసేసుడు ఏంద్రా బై మంచిగా వేస్తా. సరే వేస్తాడు. ఇట్లా మనోడు కొట్టి ఎన్నో చూస్తుంటాడు, కానీ బాల్ పోయేమో వికెట్ కలుగుతుంది. వికెట్. ఇక అందరిగా వికెట్ ఫస్ట్ బాల్ వికెట్ అన్నాడు. వీడు అరే నేను రెడీ అయినరా పోయి. ఎందుకు వేసినావు అప్పుడే? అట్లా అవుతారా పోయి? నేను రెడీ లేను. అరే ఏం మాట్లాడుతున్నావు గారా? నీకు అప్పుడే చెప్తే గారా బాల్ స్పిన్ వేస్తున్నా, మళ్ళా స్లో మీడియం వేస్తున్నా, అన్నీ చెప్పినాక మళ్ళా నువ్వు ఇట్లా వేస్తున్నాయి కదా. అరే అవన్నీ కాదురా పోయి, నేను రెడీ లేను. అయినా ఇది నో బాల్ ఇది. అట్లా కాదు నో బాల్. అరే ఇప్పుడు ఏంద్రా పోయి నీ లొల్లి? ఇప్పుడు నువ్వు అవుటా కాదా? అరే అవన్నీ కాదురా పోయి, నేనైతే అవుట్ కాదు. అరే అన్నీ లోతులు చేస్తాడు రా వీడు. ఈ నీ నమ్ముకుంటే మొత్తం అన్నీ ఇట్లే చేస్తుంటాడు వీడు. అరే ఇంకోసారి నన్ను అన్నావు అనుకో, నేను వెళ్ళిపోతారా పోయి. మంచిగా చెప్తున్నాను.
సరేరా భయ్ ఇప్పుడు ఏంది మళ్ళీ బ్యాటింగ్ పడతా సరే ఇక నీకోసం పడతా అని అంటాడు మళ్ళీ బ్యాటింగ్ పడతాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా మజా ఉంటుంది చూడండి ఇప్పుడు బాల్ వేస్తాడు మనోడు కొట్టేస్తాడు కొట్టంగానే మనోడేమో క్యాచ్ పడతాడు ఇంకోడు క్యాచ్ పట్టగానే వీడు అవుట్ 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 క్యాచ్ పట్టిండు అవుట్ అవుట్ అని వేరేటోడు ఈడేమో అరే మన రూల్స్ ఏంద్రా మనం ఏం పెట్టుకున్నాం రా కాదురా క్యాచ్ పట్టినావు కరెక్ట్గా ఉంది అసలు నువ్వు ఎట్లా పడతారు 2 చేతులతోటి అది కాదురా స్టప్ వస్తే ఎట్లా పడతారు చెప్పాను ఎట్లా పడతారా బయ్ ఈ 2 చేతులతో పడతారు అరే స్టప్ వచ్చినప్పుడు ఎట్లా పట్టాలి సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి నువ్వేం చేసినారా అరే వీడు అవుట్గా ఆడు ఇంకోటి ఆడియడరా అనగానే చల్ అమ్మ నేను అంతా కాదరా నేను వెళ్ళిపోతున్నా నా బ్యాల్ ఇచ్చేసారని వీడు ముందుకు పోతుంటాడు ఇంకోటేమో వద్దురా ఉండరా అరే వద్దురా భయ్ నేను వెళ్ళిపోతా ఆడు ఊరికి తిడుతున్నాను వీడు ఇట్లా కాదు ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక మంచిగా పెట్టుకుంటారు అన్నమాట ఎట్లా అంటే అరే ఆ గోడకు స్ట్రేట్ తగిలింది అనుకో అవుట్ అవి తప్పు పోయి తగిలింది అనుకో 4 ఇక వెనకల బాల్ పోతే నువ్వే తెచ్చుకోవాలి అర్థమవుతుందా అరే నిజం చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నేను రీ తప్పు పడ్డది అనుకో సింగిల్ హ్యాండే ఇవన్నీ రూల్స్ ఓకే కదా అందరికి ఓకేరా భయ్ సరే ఇక నాడు గారే ఇప్పటి నుంచి చూడడం లోతు రాయడం అనుకో మంచిగా ఉన్నాయి చెప్తున్నా అంటే ఇక మళ్ళీ పడతాడు ఇక బ్యాట్ మనోడు బాల్ వేస్తుంటాడు ఈడేమో అని కొడుతుంటాడు అరే ఈరా ఇంకోడు అరే రే క్యాచ్ రా వీడేమో రన్ తీస్తుంటాడు అరే ఈరా వీడు రన్ అవుట్ అట్లా కాదురా వీడు బ్యాట్ పట్టుకున్నాడు అట్లా కాదురా ఆడ భూమి ఎట్లున్నదిరా ఎట్లు ఉరకాలి నేను కాదురా ఆడ కాలు మరవడ్డది ఏం చేయమంటావు మరి భూమి చక్కాలేంది ఆడ అరే వీనితోటి ఏదో లొల్లిరా వీడు ఎప్పుడు ఇట్లా చేస్తుంటాడు అరే వీనితోటి ఆడొద్దురా ఇవి ఏదో వీళ్ళు బ్యాటు బాల్ అని ఆడతీస్తే మొత్తం ఇట్లా చేస్తుంటారని ఇంకోడు ఇక చూడు ఇక వీళ్ళు లొల్లి ఎట్లా అంటే అరే మంచి చెప్తున్నా ఇప్పటికి 2 సార్లు అన్నావు ఇంకోసారి అన్నావు అనుకో కొడతారని అంటాడు ఏం చేస్తావురా ఇంకోడు ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావు చెప్పు అరే నీ కాడ నీకు సాధన కాక పెద్ద మొగోలు నీక ఎందుకురా నీకు అవసరమా అరే మొగోడికి కూడా అంటే అవరాని వీడు గల్ల పట్టుకుంటాడు ఈడ నా గల్ల పట్టుకుంటా అవరాను అని వీడు చిప్పా నీ అవ ఇక పండుకొని గిట కింద పడి బొర్రులాడి మొత్తం ఇక కొట్టుకున్న తర్వాత ఒకరినొకరు గుంజేసుకొని అరే నువ్వు ఊరా భయ్ నేను వీడ ఊరా అని అన్నాక తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక లొల్లి ఉంటుంది మా గల్లీలా ఇక మళ్ళీ నెక్స్ట్ డే అరే క్రికెట్ ఆడదాం అనంటే ఆడదాం రవి కానీ రూల్స్ కరెక్ట్ పెట్టుకుంటే ఆడదాం ఇక మళ్ళీ ఇదే టైం మరి ఇక ఇట్లుంటుంది భయ్ ఇక మన గల్లీ క్రికెట్ సరే ఏదేమైనా సరే నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా అప్పుడు మీరు ఏం చేస్తుండాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే